వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఒక చిన్నపాటి విజ్ఞప్తి రాష్ట్ర ప్రజానీకం నుంచి ఏంటంటే, సార్ ఆవిడెవరో పాపం ఒకసారి అమ్మమ్మ అని పిలవచ్చు కదా అంటున్నారు సార్. ఒకసారి పిలిచేస్తే బోలా ఒకసారి ప్లీజ్ లోకేష్ గారు, ఇది రిక్వెస్ట్ అండి, అందరి తరఫున రిక్వెస్ట్. దయచేసి లక్ష్మీపార్వతి గారిని అమ్మమ్మ అని పిలవండి. తర్వాత ఆవిడకి ఆ శుభాకాంక్షలు ఏవో కావాలట, ఓ శుభాకాంక్షలు చెప్పండి. ఇవి వింటుంటే నాకే నవ్వొస్తుందండి. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఏమేం మాట్లాడారనేది చూసాం. అసలు ఆ సందర్భం లేదు, అవసరం కూడా లేదు. ఎప్పుడో కుటుంబం పక్కన పెట్టేసింది, కుటుంబం మొత్తమే పక్కన పెట్టేసింది. అప్పటి తరమే సొంత కూతుళ్ళు కొడుకులే పక్కన పెట్టేశారు. ఎన్టీ రామారావు గారి కొడుకులు కూతుళ్ళే ఆవిడని పక్కన పెట్టేస్తే తర్వాత వచ్చినటువంటి తరం వాళ్ళు ఎందుకు ఇది చేస్తారు? ఆవిడెవరో కూడా తెలియదు, సరిగ్గా పట్టించుకోరు. ఎందుకు చెప్తారు? ఇదంతా ఎందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ ప్రకారం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి షాడో స్క్రిప్టుల ప్రకారం అనమాట. ఇదంతా అక్కడ ఫిక్స్ చేస్తారు కదా, ఎవరు దేని మీద మాట్లాడాలి, ఎవరెవరిని తిట్టాలి అనేది. అలాగా నిన్న లక్ష్మీపార్వతి అనేటువంటి అస్త్రాన్ని వాడుకున్నారు లోకేష్ మీద. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉడుకు మొత్తం వచ్చింది. మా అమ్మకి నేనే బర్త్డే విషెస్ చెప్పలేదు, నువ్వెవడరా చెప్పడానికి అనేటువంటి విధంగా లోకేష్ని డైరెక్ట్గా అనలేడు. ఆయన డైరెక్ట్గా అనకుండా తన ఆ కసి తీర్చుకోవాలి, ఆ ఉడుకు మొత్తం తీర్చుకోవాలి. అందుకని చెప్పి లక్ష్మీపార్వతి గారిని ప్రయోగించారు. ఆవిడొచ్చి ఎన్టీ రామారావు గారు 258 సీట్లలో గెలవడానికి నేను కారణం, ఆయన నేను బతికించుకున్నాను, ఇవన్నీ ఆవిడంటుంది. ఎంత సత్యదూరమైనటువంటి వాస్తవాలండి ఇవి. అసలు ఒక్క దాంట్లోనే వాస్తవం ఉందా? 258 సీట్లు గెలవడానికి ఆవిడ కారణమయ్యారా? ఇంకా మాట్లాడితే కుటుంబం దూరం కావడానికి కారణమే ఆవిడ అనేది ఆ తరం నుంచి ఈ తరం దాకా ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎన్టీ రామారావు గారి గురించి తెలిసిన వాళ్ళు, సన్నిహితులు అందరూ చెప్తారు. ఈవిడ వచ్చిన తర్వాతే మొత్తం నాశనం మొదలైంది. లేదంటే పార్టీకి పెద్దగా ఆయనే ఉండేవాడు, ఇంకా 10 కాలాలు బతికుండేవాడు హ్యాపీగా. ఈవిడ రావడంతో ఇదంతా జరిగింది అని చెప్పి ఏమనాలి? తర్వాత 258 సీట్లు రావడంలో ఈవిడే కారణమైపోయిందిట. మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై చేసినటువంటి విషయాలు ఇవన్నీ గుర్తులేదా? ఎన్టీ రామారావు గారు సెకండ్ టైం ఓడిపోయిన తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ఉదంతం, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోవడం, మళ్ళీ తర్వాత ప్రభంజనంతో గెలవడం, మరి ఇవన్నీ గుర్తు రాలేదా? దాంట్లో ఈవిడ పాత్ర ఏంటి అనేది గుర్తు రాలేదా? అది ఒకటి. ఆ తర్వాత ఇవన్నీ ఏంటంటే నేను అసలు ఉన్నాను, నా పుట్టినరోజు ఎప్పుడో తెలుసా అంటే, మీ పుట్టినరోజు ఎప్పుడో అసలు ప్రపంచానికే తెలియదు, గూగుల్ చేస్తే తప్ప, ఆ ఎన్నికల అఫిడవిట్లో ఇంకోటో ఏదో చూస్తే తప్ప ఆవిడ పుట్టినరోజును కూడా ఎవరికీ తెలియదు. ఆవిడ ఇప్పుడు వచ్చి లోకేష్ని అడగడం. సరే, ఏదో ఒకటి ముసలి ప్రాణం వార్ధక్యంలో కొట్టుమిట్టాడుతోంది. అందువల్ల లోకేష్ గారు దయతలిచి మానవత్వ కోణంలో ఆవిడకి అమ్మమ్మ అని పిలవడమో లేదంటే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఏదో ఒకటి చేస్తే అయిపోతుంది. ఎలా ఉందంటే ఇది అడిగేది లెజెండ్ సినిమాలో బాలకృష్ణ గారు అడుగుతారు తన చెల్లెలి కూతుర్ని, ఏదమ్మా ఒకసారి మావయ్య అని పిలంటే చిన్న పాప వయసు తక్కువ మావయ్య అని పిలుస్తుంది కదా, అలాగా అమ్మమ్మ అని ఒకసారి పిలవండి లోకేష్ గారు, అయిపోతుంది. పిలవండి, అయిపోతుంది, సరిపోతుంది. ఆవిడకి కూడా ముసలి ప్రాణం కదా పాపం ఎంతైనా. ఎన్టీ రామారావు గారికి రెండవ భార్యగా కుటుంబం అంగీకరించకపోయినా ఆయన ఏదో పబ్లిక్గా చేసుకున్నారు కాబట్టి ఆ హోదా అనేది అలా ఉంది, అంతే. ఆ గౌరవం, ఆ ఎన్టీ రామారావు అనేటువంటి పేరు తప్ప కేర్ ఆఫ్ అడ్రస్ లేనటువంటి వ్యక్తి. ఆవిడ కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడడం అంటే వైసీపీ రాజకీయాలు ఎలా ఉంటాయంటే, చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అంటే ఎవరిని పేరు నానినో అంబటి రాంబాబునో ఇలాంటి వాళ్ళని వాడాలి. చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిట్టాలి అంటే కొడాలి నానినో పోసాని కృష్ణమురళినో ఇలాంటి వాళ్ళని వాడాలి. అంతే తప్ప అసలు మిగతా వాళ్ళని తిట్టించడానికి మాట్లాడడానికి ఏది ఉండదు. అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలని లేదంటే రెడ్లని వీళ్ళని ఇంకెవరన్నా తిట్టాలి అంటే వైసీపీలో ఉన్నటువంటి దళితులని వాళ్ళని వాడుకుంటారు. ఆ వాడకం మామూలు వాడకం కాదు, విచ్చలవిడిగా వాడేస్తారు. ఆ వాడిన దానివల్లే, వీళ్ళు మాట్లాడిన మాటల వల్లే ఈరోజు ఆ 11 అనేటువంటి దానికి వచ్చింది. సరే, 11 అనేటువంటి దానికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఆ 11 వచ్చాయని చెప్పి ఆ 11 ప్రాశస్త్యం వీళ్ళకి అంటగట్టడం అనేది అంత సందర్భోచితంగా ఉండదు అంటున్నారు.
ఇంతకీ ఇప్పటికి ఎలా ఉందంటే ఈవిడికి మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వింది అన్నదానికి ఉక్రోషం వస్తుంది చూసారా. అలాగా నేనంటూ ఉన్నాను కదా, ఎన్టీ రామారావు తర్వాత నేను ఉన్నాను, కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నాను నేను, నాకు చెప్తే చెప్పాలి కానీ వెళ్ళి వాళ్ళకి చెప్పడం ఏంటి అసలు నాకు చెప్పకుండా అనేటువంటి ఉడుకుమొత్తాను అనమాట. ఆయనకి నేను కదా కొడుకుని చెప్పాల్సింది, లోకేష్ ఎవరు చెప్పడానికి అనేది ఆయనకి. ఇద్దరికీ సరిపోయారు. అంటే జోగి రాసుకుంటే బూడిద రాలింది అనేటువంటి సామెత కూడా ఇక్కడ దీనికి చెప్పుకోవచ్చు. అందువల్ల రాష్ట్ర ప్రజానీకం తరఫు నుండి దయచేసి నారా లోకేష్ గారికి చేసుకునేటువంటి సవినయపూర్వక విన్నపములు ఏమనగా ఒక్కసారి అమ్మమ్మ అని పిలవండి సార్. ఇంతకీ లోకేష్ పిలుస్తారంటారా పిలవరంటారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.